గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ మై సెల్ఫ్ ధనంజయ్ గౌడ్, గద్వాల్ జిల్లా నాది. బిఫోర్ వెస్ట్ నేను ఒక హెడ్ కానిస్టేబుల్, అన్న కూడా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరము. నేను ఆక్టోపస్ చేశాను సార్. 2018లో కానిస్టేబుల్ వచ్చింది. ఆక్టోపస్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ 3 years చేశాను నేను. అక్కడ నా కాల్ ఫ్రాక్చర్ వల్ల నేను బెటాలియన్కి వచ్చిన తర్వాత నాకు అన్న ఈ ఆపర్చునిటీ పరిచయం చేశాడు. గవర్నమెంట్ జాబ్ అనుకుంటే దాంట్లో లైఫ్ ఏమి ఉండదు సార్. మేము గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి నా 2012లో డిగ్రీ అయిపోతే గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి నేను మా ఊరు వదిలిపెట్టి వచ్చి నేను అదే స్టడీ హాల్లో కూర్చొని ఒక 4 years 5 years కష్టపడితే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏదో శాలరీ వస్తుంది సార్. ఎట్లుందంటే పరిస్థితి ఎట్లుందంటే మా సిచ్యువేషన్ 2018 తర్వాత 18 జాబ్ వచ్చింది. 2020లో ఒక రోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు, మీ అమ్మ చనిపోయిందని చెప్పారు నాకు. సో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, నేను జాబ్ తెచ్చుకున్నా, నేను మా అమ్మ చనిపోతే వెళ్ళడానికి ఎవరికో ఫోన్ చేసి పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. సార్ మా అమ్మ చనిపోయింది, నాకు ఇట్లా వెళ్ళాలంటే కొంచెం ఆగుని పై ఆఫీసర్ని అడగాలని చెప్పేసి ఆపారు నన్ను. సో నాకు పొద్దున 6 గంటలకు చెప్తే 8 గంటల వరకు నేను వెళ్ళడానికి లేదు నాకు. నేను మా అమ్మ చనిపోతే నాకు ఎవడో పర్మిషన్ ఇస్తే వెళ్ళాల్సిన పరిస్థితి గవర్నమెంట్ జాబ్లో అట్లా ఉంటాయి పరిస్థితులు. మీకు ఏం చెప్తున్నా అంటే ఈరోజు నాకు 50,000 జీతం ఉన్నా కూడా నాకు సాటిస్ఫై లేదు సార్. సార్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఏమనిపిస్తుంది, చాలా మందిని చూసాను సార్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వస్తున్నారు. నేను డ్యూటీకి పోతే నా భార్య పిల్లల్ని కలవడానికి కానీ చూడడానికి కానీ ఏం ఉండదు సార్ అక్కడ. నేను అప్పుడు 2012 ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఈ రోజుకు బయటే ఉంటున్నా. నా ఇంటికి నేను గెస్ట్ అయినా. మీరు చాలా మంది బెస్ట్ ఆపర్చునిటీ సార్ ఇది, పట్టుకోండి, లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నేను జాబ్ కొట్టి లైఫ్ సక్సెస్ అనుకున్నప్పుడు నేను 32 years సార్. నాకు ఈ 21 years కుర్రోడు నేను లైఫ్లో సెటిల్ అయినా అని అనుకున్నప్పుడు 21 years కుర్రోడు ప్రవీణ్ సార్, 21 ఏళ్ళ కుర్రోడు 13 లక్షలు పెట్టి కార్ తీసుకొని నెలకు 90,000 తీసుకొని వచ్చి మా ఇంటి ముందు ఆపి, నువ్వు బతుకుతున్న లైఫ్ కాదు, 22 ఏళ్ళకు కూడా సంపాదించి వచ్చాను సార్. 21 years అట్లుంటే 30 years కన్నా ఎలా ఉంటానా హోప్ వచ్చింది నాకు. సో ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నా, పట్టుకున్నా సార్. మీరు కూడా పట్టుకోండి, లైఫ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ సార్. నేను స్టార్ట్ చేసి 3 months అయింది సార్. నా హైయెస్ట్ వచ్చేసి 8,796 రూపాయలు నా చెక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డిసెంబర్ కొత్త వచ్చేసి 1 lakh తీసుకోవడానికి వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, నా పేరు మల్లికార్జున్. మా దగ్గరనే సింగరేపాలెం విలేజ్, సూర్యాపేట పక్కన. యూనిఫామ్ వేస్తే ఒక 100 మంది వచ్చినా వాళ్ళకి సమానం చెప్పొచ్చు, కానీ ఇంతమంది ముందు మైక్ పట్టుకుని మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ వస్తుంది సార్. నా పేరు మల్లికార్జున్. వెస్టేజ్ ఫస్ట్ మా మేడం టేకప్ చేసింది. నేను కూడా నమ్మలేదు చాలా రోజులు, ఎందుకంటే అంతకుముందు డబ్బులు కట్టి మోసపోయినాం, ఇది కూడా అంతే ఉంటుంది, ఏదైనా అంతే ఉంటుంది అనుకున్న నెట్వర్క్ మార్కెట్ కంటే అదే ఇక అట్లా మైండ్ సెట్ తయారైంది. చాలా నమ్మలేదు సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో 12 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పటికైతే మా జీవితం ఏది మారలే. ఎట్లా అంటే సార్, మన జీవితం ఈ జాబులతోనైతే జీవితం మారదు, అది మాకు తెలుసు. ఎందుకంటే నీ ఉదాహరణ ఒకటి చెప్తా. కోతి ముందు ఒక 500 రూపాయల నోటు, ఒక అట్టపల్లి